భూ కుంభకోణంపై బాంబు పేల్చామంది బీఆర్ఎస్. అబ్బే అది వట్టి తుసి బాంబ్ అని గాలి తీసేసింది కాంగ్రెస్. పేల్చేదేదో మొత్తం పేల్చకుండా సగమే ఎందుకు పేల్చారని ప్రశ్నించింది బీజేపీ. కంచగచ్చిబౌలి భూముల్లో 10,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు కేటీఆర్. అయితే బీజేపీ ఎంపీతో కలిసి కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపించారు. దమ్ముంటే ఎంపీ పేరు చెప్పాలన్నారు బీజేపీ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు హస్తం పార్టీ నేతలు. కంచగచ్చబౌలి భూకుంభకోణంలో కర్త కర్మ క్రియ అంతా రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల బతుకులను నాశనం చేస్తుందన్నారు ఆయన. కంచగచ్చబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమి ముమ్మాటికి అటవీ శాఖదే అన్నారు. బీజేపీతో చేతులు కలిపిన రేవంత్ సర్కార్ భూకుంభకోణానికి పాల్పడిందన్నారు. ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. 10,000 కోట్ల స్కామ్ పై దర్యాప్తునకు డిమాండ్ చేశారు కేటీఆర్. అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా, 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ల్యాండ్ స్కామ్ పై కేంద్రం దర్యాప్తు జరపాలన్నారు. లేకపోతే రెండు పార్టీలు ఒకటేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week, 10 days, I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజాకోర్టే పెద్ద కోర్టు. ఆడికే పోతాం, ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? ల్యాండ్ స్కామ్ లో బీజేపీ ఎంపీ ఉన్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. దమ్ముంటే ఆ పేరును బయట పెట్టాలని సవాల్ విసిరారు ఆయన. పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టు పోయి కేసు వేయమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు. ఈయన ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిపితే మీ వాళ్ళ సంగతి తెలుసు, నాకు మొత్తం బయట పెడతా అన్నాడు. పెట్టున్నాయన దమ్ముంటే పెట్టు, ఊరికే పనికి వాళ్ళే. కేటీఆర్ ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ బాంబులు పేలలేదన్నారు అద్దంకి దయాకర్. ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. తుస్బాంబు పేల్చిండు ఇప్పుడు అంటే ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్, దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇలా ఐసిఐసిఐకి సంబంధించిన చర్చ పెట్టిండు మనోడు. ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు, ఇతరత్ర ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా. కంచగచ్చబౌలి భూముల వ్యవహారం ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. 3 పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.